ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపను బట్టి మీరంత బాగున్నారని, దేవుని కృపలో మీరు బాగుండాలని ఆశించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ చరిత్రలోని ఒక ప్రత్యేకమైన దినం ఇది. ఇటువంటి అద్భుతకరమైన దినము ఇక ఎప్పటికీ కూడా చూడలేము. మరణము తన శక్తిని కోల్పోయిన దినము, మరణము ఓడిపోయిన దినము ఇది. మరణాన్ని గెలిచిన, సమాధిని గెలిచిన ఏకైక ప్రభు ఆయన మాత్రమే. గతంలో పుట్టిన వారు కానీ, ఇక ముందు పుట్టబోయేవారు కానీ, ప్రతి మానవుడు కూడా మరణం చేత బంధించబడిన వారే. ఇంత అద్భుతకరమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రభు పునరుత్థానుడిగా తిరిగి లేచారు. ఈ రోజున మీ జీవితంలో కూడా ఇటువంటి జయమును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి భయపడక దేవుని చేతులకు అప్పగించుకొని మీ జీవితాన్ని దేవుడు అద్భుతాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారం ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరణము తన శక్తిని కోల్పోయిన దినము, మరణము ఓడిపోయిన దినమిది. ప్రపంచంలో అందరినీ బంధించి ఉంచిన మరణము ప్రభువును బంధించి ఉంచలేకపోయింది. ఈ లోకాన్ని శాసించిన వారు, ప్రపంచాన్ని శాసించిన వారు, అవతార పురుషులు, బాబాలు, ఋషులు, గొప్ప గొప్ప రాజులు, వారు ఎంత గొప్పవారైనా ప్రతి మానవుడు కూడా మరణం చేత బంధించబడిన వారే. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు మరణానికి తలవంచాల్సిందే. అందరూ తలవంచారు. అందరినీ కూడా మరణం బంధించి ఉంచింది. వారెంత గొప్పవారైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా, నేను దేవుడినని చెప్పుకున్న వారైనా, నేను అవతార పురుషుడిని చెప్పుకున్న వారైనా, నేను శక పురుషుడిని చెప్పుకున్న వారైనా, ప్రతి ఒక్కరూ కూడా మరణం ముందు ఓడిపోయిన వారే. మరణము ఎవ్వరికీ భయపడలేదు. ప్రతి ఒక్కరిని కూడా మరణం బంధించింది. ప్రతి ఒక్కరూ కూడా మరణం ముందు మాత్రం తల వంచి సమాధిలోకి వెళ్ళిపోయిన వారే. అయితే ప్రభు ఒక్కరు మాత్రమే మరణాన్ని గెలిచారు. ఆయనను మాత్రమే మరణము బంధించి ఉంచలేకపోయింది. సమాధి బంధించి ఉంచలేకపోయింది. సమాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. ప్రభు దగ్గరికి రాగానే మరణము తన శక్తినంతటిని కోల్పోయింది. ప్రభు ముందు మరణం ఓడిపోయింది. మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి సజీవుడిగా 3వ దినాన లేచాడు ప్రభు. ఆయన ఏదైతే శిష్యులతో చెప్పారో నేను 3వ దినాన లేస్తానని, అదేవిధంగా ఆయన తిరిగి 3వ దినాన లేచారు. ప్రభు మరణాన్ని గెలిచాడు, శరీరాన్ని గెలిచాడు, ఈ లోకాన్ని గెలిచాడు, సర్వశక్తులను ఓడించి గెలిచాడాయన, సాతాను శక్తులను ఓడించి గెలిచాడాయన. ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ముందు తలవంచాల్సిందే. ఆయన శక్తి ముందు తలవంచాల్సిందే. ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకోవాల్సిందే. ప్రతి నామము ఆయన ఎదుట తలవంచాల్సిందే. ఈ సృష్టి అంతా ఆయనకు లోబడాల్సిందే. ఎందుకంటే ప్రతి దాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు. ఆయన మాత్రమే గెలిచినవాడు కాబట్టి ఆయనే నిర్వహిస్తున్నాడు. ఆయనే వీటన్నిటికీ అధికారిగా ఉన్నాడు. ఆయనే నడిపిస్తున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఈ సృష్టిని అంతటిని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మనుషులను ఆయనే నడిపిస్తున్నాడు. సృష్టించినవాడు ఆయనే, నడిపిస్తున్నవాడు ఆయనే, బ్రతికించినవాడు కూడా ఆయనే. ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి.
అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఈరోజు ఏ భయముతో ఉన్నావో, ఏ బెంగతో ఉన్నావో, ఈ లోకంలో దేనిని గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ విషయాలు నేను భయపడుతున్నాయో, అది ఏ శక్తి అయినా, ఏ భయమైనా, ఈ లోకంలో ఒక మనిషి భయపడే ప్రతి భయమునకు కూడా ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతి భయాన్ని కూడా ఆయన తొలగించగలిగిన గొప్ప దేవుడు. నీ జీవితంలో ఏ భయము, ఏ బెంగ ఉన్నా దానికి ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఆయన జయించినవాడు కాబట్టి నువ్వు భయపడుతున్న ప్రతి విషయాన్ని జయించడానికి నీకు శక్తినిస్తాడు ఆయన. ఈరోజు నువ్వు దేనిని గురించి భయపడుతున్నా, దేనిని గురించి బెంగ పెట్టుకున్నా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీకు దేని గురించి భయపడక్కర్లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఇంత అద్భుతకరమైన విషయం కదా. అవును, ఇంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే కదా. ప్రతి మనిషి ఏదో ఒక భయము కలిగి ఉంటాడు. ఆ భయములన్నిటికీ కూడా కారణం ఒకటే అయి ఉంటుంది. చివరికంటూ వెళ్తే అదే మరణ భయము. ఒక వ్యాధిని గురించి భయపడుతూ ఉన్నాడంటే మరణం కలుగుతుందేమో అని. ఆర్థిక బంధకాల గురించి భయపడుతూ ఉన్నాడంటే ఈ బంధకాలు నన్ను కృంగదీస్తేమో, నేను వ్యాధిగ్రస్తుడిని అవుతానేమో, వీటి ద్వారా నేను మరణానికి వెళ్తానేమో అని. ఎక్కడికి వెళ్ళాలన్నా మరణ భయమే, ఏది తినాలన్నా మరణ భయమే. ఈ మరణ భయం చేత తినడానికి భయం, త్రాగడానికి భయం, ఎక్కడికైనా వెళ్ళడానికి భయం, రావడానికి భయం. దినాలు చూస్తూ, గడియలు చూస్తూ, ఈరోజు ఎలా ఉంటుందో, రేపేమైపోతుందో, ఇలా వెళ్తే ఎలా అయిపోతామో, అలా వెళ్తే ఎలా అయిపోతామో అన్నట్లుగా ప్రతి దానికి కూడా భయపడుతూనే ఉన్నారు. ఎలా చేస్తే మరణిస్తామేమో అనే భయమే ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉంది. అయితే ఈరోజు మరణాన్ని గెలిచిన ప్రభు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? మరణానికి నేను అధికారిని అని. ఆయన మరణానికి అధికారిగా ఉన్నాడు. ఎందుకంటే మరణము ప్రభు దగ్గర తన శక్తిని కోల్పోయింది. మరణము చేతులెత్తేసింది, నేను ఆయన బంధించి ఉంచలేనని. కాబట్టి ఆయనను విశ్వసించిన నీ జీవితంలో కూడా మరణ భయమిక లేదు. ఎందుకంటే మరణ భయం అనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములు పాలువాడయ్యాడు. అందుకే మరణము యొక్క బలము గల వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు భయపడక్కర్లేదు. దేనిని గురించి నువ్వు కలవరపడక్కర్లేదు. మరణాన్ని గెలిచిన ప్రభు నిన్ను జయింపచేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. పాపంలో ఉన్నావా? శాపగ్రస్తమైన పరిస్థితులు నేను కలిగి ఉన్నాను అనుకుంటున్నావా? పాపం నుండి విడిపించి పాపమునకు వచ్చే జీతమైన మరణం కూడా తప్పిస్తాడైనా. శారీరకంగా ఒకవేళ అందరూ చనిపోయినట్లుగా నువ్వు చనిపోయినా రెండవ మరణానికి నువ్వు లోను కావు. రెండవ మరణం లేదు నీకు. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సజీవుడిగా నువ్వు సజీవుల లోకానికి వెళ్తావు, ప్రభు దగ్గరికి వెళ్తావు. కాబట్టి ఇక భయపడద్దు. పునరుత్థానుడైన ప్రభువును నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఆ పునరుత్థాన శక్తి అనేక అద్భుతాలు జరిగిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం రాయబడి ఉంది, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణం యొక్క తాళపు చెవులు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచినవాడు కాబట్టి. అదేవిధంగా ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము 3వ వచనం నుండి, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూడండి, మొదటి సంగతులన్నీ గతించిపోయాయంట. ఈ లోకంలో నువ్వు ఏ భయము కలిగి ఉన్నావో, దేనిని గురించి ఏడుస్తున్నావో, దేనిని గురించి దుఃఖపడుతూ కలవరపడుతూ భయపడుతూ ఉన్నావో, ప్రతి సంగతి గతించిపోయేదేని ఒకటి ఉంది. నీవికి లోకంలో పరిస్థితులకి దేనికి భయపడక్కర్లేని అద్భుతకరమైన ఫ్యూచర్ నీ కొరకుంది. మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి. ఇక అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు. ఆయన నమ్ముకున్న నీవు ఆయన దగ్గరికి వెళ్తావు. అక్కడ ఇక మొదటి సంగతులు ఏమీ ఉండవు. నీ ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థాన శక్తిని నువ్వు ఆశ్రయించు.
ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి విషయాన్ని గురించి ప్రభువుని ఆశ్రయించు. గెలిచిన ప్రభు నిన్ను కూడా గెలిపిస్తాడు. ఈ లోకంలో జన్మించిన ఎంత గొప్పవారైనా అందరూ కూడా మరణానికి తల వంచినట్లుగానే ప్రభువు కూడా మరణానికి తల వంచి మరణం చేత బంధించబడినవాడైతే మనం కూడా భయపడుతూ తల వంచుకొనవలసిన వారమే. అయితే మన ప్రభు మనం తల వంచుకునేలా చేయలేదు, మనల్ని తలెత్తుకు తిరిగేలా చేశాడైనా. మరణ వేదనలైన బంధించి ఉంచలేకపోయాయి, మరణ పాశములైన బంధించి ఉంచలేకపోయాయి. మరణము ఓడిపోయిన దినము, మరణాన్ని ఓడించాడు, శాపాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. కాబట్టి ఇక ఎంత మాత్రం భయపడొద్దు. పునరుత్థాన శక్తిని ఆశ్రయించు, ఆ శక్తి నిన్ను నడిపించబోతోంది. నమ్మిన వారందరూ కూడా ఆ శక్తిని ఆశ్రయిస్తూ ఆయన సందులో మోకరించి ప్రార్థన చేద్దామా. తండ్రి నీకు వందనాలు. తండ్రి నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడయండి, గతించిన సంవత్సరం అంతా మాకు తోడయండి, గతించిన పునరుత్థాన దినము నుండి ఈ దినము వరకు కూడా మాకు సహాయకుడిగా ఉండి అనేక మరణాపాయాలు తప్పిస్తూ, అనేక శ్రమల నుండి తప్పించి, అనేక బాధలు ఇరుకుల నుండి మమ్మల్ని తప్పించి బ్రతికి ఉన్న నీవు మమ్మల్ని కూడా బ్రతికించి నిలబెట్టినందుకు వందనాలు. అనేక మందికి లేని అదృష్టాన్ని మాకు అనుగ్రహించారయ్యా. సజీవుడివైన నీవు మమ్మల్ని తల ఎత్తుకు తిరిగేలా చేసావు తండ్రి. అయ్యా నీ కృప కొరకు వందనాలు. మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మాట్లాడారు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపారని విన్నాను తండ్రి. అవునయ్యా, మరణము నిన్ను బంధించి ఉంచలేకపోయింది, శాపము నిన్ను బంధించి ఉంచలేకపోయింది, పాపము నిన్ను బంధించలేకపోయింది, ఏ శత్రువు కూడా నిన్ను బంధించలేకపోయాడు. ఈ లోకంలో ఏ శక్తికి మీరు తల వంచలేదయ్యా. ప్రతి శక్తిని ఓడించిన వాడవు, లోకాన్ని జయించిన వాడవు, మరణాన్ని జయించిన వాడవు, శరీరాన్ని జయించిన వాడవు, పాపాన్ని జయించిన వాడవు. నేను నమ్మిన వారందరికీ కూడా ఇదే శక్తిని అనుగ్రహిస్తే నేను రోజు వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే వాగ్దానం నమ్ముతున్నారో వారికి నీ పునరుత్థాన శక్తి చేత వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. నీ శక్తి ద్వారా వారి జీవితాలు లేవనెత్తబడుతున్నాయని నమ్ముతున్నాను. నీ కృప ద్వారా అనేక అద్భుతాలు ఆత్మీయ కుటుంబం చూస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది అనేక వేదనలు శోధనలు ఉండి కామెంట్స్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా నేను పేరు పేరు చొప్పున ఒక్కొక్కరిని నీ చేతులు పెడుతున్నాను. ప్రతి జీవితంలో పర్సనల్గా మీరు వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, వారి జీవితం మీరు జోక్యం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి అద్భుతకరమైన విజయాన్ని మీరు దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు అనేక భయములు నీకున్నాయేమో, ఇంతవరకు అనేక మరణ భయములు మీకున్నాయేమో. అయితే ఇక నువ్వు భయపడక్కర్లేదు. మరణాన్ని జయించిన ప్రభు నీకు తోడుగా ఉన్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించు, జయం పొందుకోబోతున్నావు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. మీకు అనుకూలమైతే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.